పెట్టో అని తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి అన్ని తీసుకుపోయి బయట పెడతారు. మన ఆడజనం సంగతి ఏంటి? అసలు దాన్ని నువ్వు ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తావు, ఏంటిది ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏంటి, వాటి గురించి ఏం మాట్లాడకుండా ఈ ఊకదుంపుడు ఉపన్యాసాలతోని గడికోసారి నీ ఏషాలు ఎట్లా మారుస్తున్నావో నీ మాటలు అట్లా మార్చుకుంటా అందరి జనాలను పిచ్చోలని చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా అన్ని. మొన్న పోయినాం మేము, ఎంత ఎంత దరిద్రంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ. మేము ఈ మెదక్ సైడ్ ఒక ఊరికి పోయినాం మొన్న, బహుశా మీరు అందరు చూసిండొచ్చు. ఒక చెరులో రక్తం లెక్కనే నీళ్లు పారేటి చూపించిన కదా, అది మీకు వచ్చింది అరితే దామడు కాదు. సో అక్కడ ఊరోళ్ళు ఇప్పటి నుంచి కాదు కొట్లాడుతున్నది. నేను జస్ట్ మీకు ఒక చూపిస్తే ఆల్రెడీ చూసుంటారు, నేను ఒకసారి చూపేదలుచుకున్న దాన్ని. చూడండి ఏ కలర్ లో జర జూమ్ చేయనప్పా, ఇది జర జూమ్ చేయండి. వచ్చిందా? వస్తుంది కదా. ఇగో ఇది ఈయన ఈ మొగాయనట మూసిని చేస్తారట. ఈ చెరువుని చేసి చూపి దమ్ముంటే, నీకు నిజంగా నిజాయితీ ఉండదు అంటే ఈ చెరువుని ఒక్కటి సాఫ్ చేసి చూపి ఆయన. ఇది కొట్లాడబట్టి దాదాపు నెలలు అవుతుంది. ఈడికి పోయినా నేను చూసినా ఏ కలర్ ఉన్నదో. ఈ కాలువ వాడుతున్నది ఇది. ఇక్కడికి వెళ్ళి వండే కూరగాయలు చేన్లలో, నేను చెప్పేది ఇది చేన్లలో నీళ్ళు ఇవి. దీన్ని టెస్టింగ్ పంపిద్దామని చెప్పి తెప్పించిన. ఈ నీళ్లు తెప్పిస్తే ఈ నారాయణగూడలు ఉంటుంది ఆ టెస్ట్ చేసేది. ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోతే మేము నీళ్లు చేస్తాం కానీ ఇటువంటివి చేయమంటున్నాడు. అరే ఇది నీళ్ళేరా నాయన, చెట్లకెళ్ళి తెచ్చిన నీళ్ళేరా నాయన అంటే, ఏ కాదు మేము కెమికల్స్ టెస్ట్ చేసేది కాదు, నీళ్ళని టెస్ట్ చేస్తామని అంటున్నాడు. ఆఖరి పక్కకు వచ్చి ఏమంటాడంటే, మాకు తెలుసు అది చెరలో ఉన్న కెమికల్ అని తెలుసు కానీ మేము అవి టెస్ట్ చేయము, ఎవరని చెప్పుకుంటూ చెప్పుకోపో అంటున్నాడు. ఇది నీ కథ, నీ రాజ్యం, నీ పాలన. ఇది హెట్రోని మందుల కంపెనీలకు వెళ్ళి వచ్చేటువంటి నీళ్ళు ఇవి. నువ్వు చెప్తావు మీ పోయిన ఆయన చెప్పిండు సన్వాల కన్నా ప్యూర్గా ఉంటాయి నీళ్లు, హుసేన్ సాగర్ మీరు తాగొచ్చని ఆయన చెప్తాడు. ఇప్పుడు నువ్వేమో సనుబాలను కూడా విషయం చేస్తున్నావు. ఈడ ఇటువంటి వాటి పెట్టి చుట్టుపక్కల తింటే కూరగాయలు తింటే సచ్చుడే కదా. మనకు తెలియని రోగాలతో చచ్చిపోతున్నారు జనాలు. ఆ మూసి చుట్టుపక్కల యాడికెళ్ళి వస్తే పాలు ఏం చేస్తాడు, బర్రెల మేపుతున్నారు. ఏం చేయాలి సార్, మేము కూడా తాగుతలేము. మరి ఆడ పండినైతే వండియాల్సిందే కదా. ఈ నీళ్లు దాదాపు 7-8 చెర్లకు పోతున్నాయి. మొత్తం ఒక్క చేప లేదు పాడాయి, చేపలు చచ్చిపోయినాయి. దాంట్లో జీవరాశులే లేవు. వీటన్నిటిని జాగ్రత్తగా చూపియక నీ దగ్గర ఏమన్నా ఉండేది ఉంటే మేము మొత్తుకొని